లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మెదక్ జిల్లాలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. మెదక్ జహీరాబాద్ పరిధిలో ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల తర్వాత ప్రచార పర్వం ఊపందుకుంది. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. చివరి రోజు కావడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా నామినేషన్లు కొనసాగి చివరి రోజు కావడంతో భారీగా అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. ప్రధానంగా పార్టీల అభ్యర్థులు కూడా మూడో సెట్ నామినేషన్ కూడా ఈరోజు దాఖలు చేశారు. ఇటు అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేశారు. అంటే నామినేషన్ల ప్రారంభం నుంచి కూడా ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థులు చాలామంది పోటీ చేశారు. ఇప్పటివరకు మనం ఎప్పుడు వినని అంటే కొత్త పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల మొదటి రోజు నుంచి కావచ్చు ఇప్పటివరకు కూడా మంచి రోజు చూసుకొని అంటే తమ జాతకాల ప్రకారం కావచ్చు, తమ పేరు ప్రకారం మంచి రోజు చూసుకొని ఆ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా ఇటు మెదక్ లోక్సభ పరిధి సంబంధించిన మెదక్ కలెక్టరేట్లో నామినేషన్ల పర్వం కొనసాగింది. అక్కడ రిటర్నింగ్ కార్యాలయం మెదక్ కలెక్టరేట్లో ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ ర్యాలీలు అంటే ధ్యాన్చంద్ విగ్రహం నుంచి కావచ్చు ఇటు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం, దాంతోపాటు రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లు కూడా ప్రధాన పార్టీలు నిర్వహించాయి. మెదక్ లోక్సభ పరిధిలో ప్రధాన పార్టీలైనటువంటి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే మెదక్ చర్చి కాంపౌండ్ వద్దకు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి చేరుకొని అక్కడ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అక్కడ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ రోజు ఆయన నామినేషన్ వేయాల్సింది కాబట్టి కానీ అప్పటికే కొంత లేట్ కావడంతో నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు అయితే మంత్రులు కొండా సురేఖతో పాటు జిల్లా నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ప్రధానంగా అంటే ఎవరైతే నామినేషన్ల తేదీ ప్రారంభం నుంచి కూడా అంటే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అంటే ఒక్కొక్క అభ్యర్థి 2-3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ నుండి ముందుగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్తో పాటు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయుల్ గౌడ్తో పాటు జిల్లా ముఖ్య నేతలంతా కలిసి మొదటి సెట్ దాఖలు చేశారు. రెండో సెట్ అయితే రేవంత్ రెడ్డి వచ్చిన రోజు దాఖలు చేయాలనుకున్నారు. కానీ తర్వాత అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కొండా సురేఖ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. సో ఆ భారీ ర్యాలీని కూడా ప్లాన్ చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి రఘునందన్ కూడా గోవా ముఖ్యమంత్రితో పాటు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సో కలెక్టరేట్లో నామినేషన్ వేసిన అనంతరం ఆయన కూడా మెదక్ అయితే రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన ఏదైతే తన ప్రత్యర్థులకు సవాళ్ళు విసరడం కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలను కూడా ర్యాలీలు అంటే నామినేషన్ పర్వాన్ని భారీగా ప్రచారానికి వాడుకున్నారు. నామినేషన్ కూడా కొంత ఆర్భాటంగా కావచ్చు కొంత హంగామా క్రియేట్ చేశారు. నామినేషన్లు భారీ ర్యాలీ ఉండడంతో పాటు జిల్లాలోని అంటే మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల్ని కార్యకర్తలను తరలించి భారీగా ర్యాలీ తీసి బల ప్రదర్శన చేశారు. మొత్తంగా నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాల పర్వం తెరలేపుతున్నారు. సో నామినేషన్ నుంచి కూడా ప్రచారాలు స్పీడప్ అయినాయి. భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ బహిరంగ సభతో పాటు అయితే బస్ యాత్రలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు రేపు రేవంత్ రెడ్డి అయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటు జోగిపేట ప్రాంతంలో బీజేపీ కూడా ఒక జాతీయ నాయకులతో భారీ బహిరంగ సభ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే ఇటు ప్రచార షెడ్యూల్ కూడా అభ్యర్థులు విడుదల చేశారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి నుండి.